నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రభుత్వం చేపట్టబోయే 4 నూతన పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి లబ్ధి చేకూరుస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మంతని మున్సిపల్ కార్యాలయంలో నూతన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన వార్డ్ సభలో పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులందరినీ ఎంపిక చేసి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, ప్రాథమికంగా ప్రకటించిన జాబితాలో 1-2 మిస్ అయినా ఎటువంటి ఆందోళన అవసరం లేదని, దరఖాస్తు అందిస్తే వారం 10 రోజులలో వాటిని విచారించి పథకాల లబ్ధి చేకూరుస్తామని అన్నారు. మన వార్డులో మున్సిపాలిటీలో సంబంధించి ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే మూడోది కొత్త రేషన్ కార్డులు. ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నాము. ఇంతేకాకుండా ఎవరైనా కొత్త దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈరోజు ఇక్కడ వార్డు సభలో ఇస్తే మేము మళ్ళీ పరిశీలిస్తాము. అదేవిధంగా చేయబడుతుంది. అందులో కూడా కొత్త దరఖాస్తులు ఇస్తే మళ్ళీ పునః పరిశీలించి అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. 4వది ఇందిరమ్మ ఇల్లు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వార్డు ఆఫీసుల ద్వారా పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాలను పరిశీలించి ఫోటోలు కూడా యాప్ ద్వారా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్ నుండి ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది 2వ జాబితాగా ఈ వార్డు సభలో మేము ముందు ఉంచుతున్నాము. మీ ముందు వచ్చిన వివరాలు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తిరిగి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు వార్డు సభలో మళ్ళా దరఖాస్తు చేసుకోగలని కోరుచున్నాం. లేనిచో మా మున్సిపల్ కార్యాలయంలో మళ్ళీ ప్రజాపాలన కేంద్రం అనేది ఎప్పుడు ఉంటుంది, అందులో కూడా మీరు ఇవ్వచ్చు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సాచురేషన్ లెవెల్లో అందరికీ రేషన్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మా డేటాబేస్లో ఏమైనా మిస్ అయింది, లేకపోతే మా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా మిస్ అయింది అంటే, ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి 4 గంటలు అటెండ్ అవుతున్నాను, 1-2 తప్ప అసలు ఏమీ మిస్ అవ్వలేదు. టెక్నికల్ అది కూడా మిస్ అయింది, మేబీ టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ, లేకపోతే ఆధార్ కార్డు ఇష్యూ వల్ల కానీ, అట్లా ఏదో 1-2 మిస్ అవుతున్నాయి. అట్లా ఏమైనా ఉన్నా కానీ మీరు ఇప్పుడు ఇస్తే మేము ప్రాసెస్ చేస్తాం ఒక 1 వీక్ 10 డేస్లో. మా దగ్గర ఒక కౌంటర్ కూడా పెట్టాం, 5 o'clock ఉంటుంది, అది కూడా చెక్ చేసుకుంటాం. ఈవెన్ ఇందిరమ్మ ఇళ్ళలో కూడా ఇందాక ఒక 2-3 కంప్లైంట్లు వస్తాయి, ఇంట్లో కొంతమంది ఉన్న వాళ్ళకి వచ్చాయి, ఇల్లున్న వాళ్ళకి వచ్చాయి అంటారు. అట్లాంటివి ఏమైనా ఉంటే అవి క్లిక్ చేస్తే మేము ఇన్ఎలిజిబుల్గా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇదే కాక ఇంకా ఏమైనా మిస్ అయినా కానీ మీరు మాకు చెప్పచ్చు, ఎందుకంటే మా దగ్గర చేసాము ఎవరికి ఇళ్ల స్థలం ఉంది, ఎవరికి ఇళ్ల స్థలం లేదు, అండ్ ఉన్న వాటిలో కూడా ప్రయారిటీ బేస్లో చేసాం. అంటే మట్టి హౌసెస్కి ఒకటి, తర్వాత షీట్స్ ఒకటి, తర్వాత అందులో పీడబ్ల్యూడీస్, తర్వాత యంగ్ విడోస్ అంటే 20-30 ఇయర్స్లో భర్త చనిపోయిన వాళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చి లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఇందులో కూడా ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు చెప్పచ్చు, మేము ప్రతిదీ నోట్ చేసుకుంటాం. సో వీ రిక్వెస్ట్ అందరికీ చెక్ చేసుకొని ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పండి, చూడండి. అదర్వైజ్ మా సైడ్ నుంచి మేము ఆల్మోస్ట్ అంతా సాచురేషన్ లెవెల్లో టేకప్ చేసాం. బట్ మీ సైడ్ నుంచి ఏమైనా ఉన్నా కానీ ఒకసారి చెప్తే మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇచ్చేసి ముఖ్య సందేశాన్ని అందించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, స్థానిక కౌన్సిలర్ 11వ వార్డు వికే రవి గారికి మరియు కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీలో ఈ రోజు జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో అన్ని అవకతవకలే ఉన్నాయి. సరైన సర్వే జరగలేదని ప్రభుత్వం హామీ ఇచ్చినా 6 గ్యారంటీల ఊసే లేదు అని గ్రామ ప్రజలు గ్రామ సభను వ్యతిరేకిస్తూ అధికారులపై తిరగబడ్డ గ్రామ ప్రజలు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వారి ఇష్టపూర్వకంగా సర్వే రికార్డు రాశారని, ఇండ్లు భూములు ఉన్న వాళ్లకే అర్హులుగా గుర్తించడం బాధాకరమని, ఏమీ లేని వారిని గుర్తించడం లేదని అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సొంత స్థలము లేని వాళ్ళ యొక్క జాబితా. మా మందికే వచ్చారు, అందుకే నేనంటున్నా మేము
మీ బాధ మీరు చెప్పేది అవే కదా, మీ బాధనే వింటున్నా. చేస్తాం మాకేమున్నా సరే మా దగ్గర ఉంది. మా దగ్గర నుంచి ఇది అధికారులు చేసుకున్నా ప్రజాపాలన దరఖాస్తు ఏది మీ దగ్గర ఉండాలి కదా. చూపిస్తాము. మీరు ఒకసారి కూర్చోండి, మీటింగ్ అయితే అనేది సార్ మీరు ప్రియారిటీ తీసుకుంటూ మయ్యనోళ్ళకి ఇంకొచ్చి ఇప్పుడు అందరూ మన లిస్టులో పేరున్నా కూడా మీరు అప్పుడు అన్ని అంటే రిజిస్టర్ పెడతారా సార్, కొత్తగా అప్లికేషన్ పెడతారు, రిజిస్టర్ పెట్టండి. ఎలాగో ఫోటో దిగిరు కాబట్టి రిజిస్టర్ పెట్టి అన్ని నోట్ చేసుకొని మీరు కాన్సన్ట్రేటెడ్ మనం చూడండి సార్. లేకుంటే ఇది ఆరంభం మాత్రమే సార్. అనవసరంగా ఇల్లు ఉన్న వాళ్ళకు పేర్లు వచ్చి ఇల్లు ఉన్న వాళ్ళకు పైసలు ఇస్తే మాత్రమే బాగుండదు సార్. ఇది కొన్నిసార్లు ప్రజలు మొదలు దాన్ని క్షమించరు, లేని వాళ్ళకి ఇవ్వండి. చాలా మంది ఉన్నాడు సార్ అప్లికేషన్ మండలాక్షలో కూడా దానికి ఏం సార్ సైడ్ ఓపెన్ అవుతారా ఆ సైడ్ సార్ వాస్తవంగా 6 నెలలు 8 నెలలు కాదు. ఈ నాలుగు పథకాలలో ప్రతి నిరంతరంగా జరుగుతుంది. ఎక్కడైనా అప్లికేషన్ ఇవ్వచ్చు, మీ గ్రామ పంచాయతీలో ఇవ్వచ్చు, ఎంపీ ఆఫీస్లో ఇవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి. రేషన్ కార్డు విషయంలో ప్రతి ఒక్కరికి వస్తుంది. మీరు ఎవరినైనా ఇన్ని సంవత్సరాల నుండి యాడింగ్ ఎవరిది లేదు. ఇన్ని సంవత్సరాలు దగ్గర 7-8 సంవత్సరాల నుండి యాడింగ్ ఎవరికి చేయలేదు ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరిది ఇప్పుడు 3000 పేర్లు అప్రూవ్ చేస్తాము. అవన్నీ వస్తాయి. రేషన్ కార్డు కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి కూడా చేస్తాము. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాము. సో మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతా ఏమన్నా కానీ చదువుతారు, వినండి. కొంచెం కాలనీలుగా మారిన వాళ్ళ ఎవరైనా ఉన్నా భూములు తీసేస్తున్నాం. మళ్ళీ దీంట్లో ఈ రైతు భరోసాలో రాదు. చెరువులలో కానీ మైనింగ్ లో సంబంధించిన కానీ పరిశ్రమలకు సంబంధించిన కానీ గోదాములు కట్టుకున్న వాటి కానీ అన్ని దీంట్లోకి వెళ్ళి తీసేస్తున్నాం. ఈసారి రైతు భరోసా దాంట్లో రాదు. దాంట్లో లిస్ట్ ఒకటి మేము తయారు చేశాము. ఇంకా దాంట్లో ఇంకెక్కడైనా మిస్ అయినా కానీ మేము అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. తీసేస్తారు. తీసేసిన రైతు భరోసాలో తీసేసిన పేరు మీరు చదువుతారు. చేర్చడం జరుగుతుంది. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. 3వది కొత్త రేషన్ కార్డులు. ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలించబడును. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఆల్రెడీ అక్కడ అప్లికేషన్ ఉన్న వాళ్ళని మన గ్రామ పంచాయతీ గోడ మీద పేస్ట్ చేసినాము. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 4 ఇందిరమ్మ ఇండ్లు. గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి గురించి దరఖాస్తులు స్వీకరించాము. అటు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్ప వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీయడం జరిగింది. 40 ఏళ్ల లోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ కు ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతుంది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితా, స్థలం లేని వారిది 2వ జాబితా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరాలు సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్టయితే తెలుపగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసిన వారు కూడా ఈ జాబితాలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు. లేనిచో మండల కార్యాలయంలో ప్రజాపాలన వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరి ఇల్లు. ఇది మనకు సంబంధించిన 4 పథకాల గురించి బ్రీఫ్ గా. ఇంతకుముందు ఎవరైతే రైతు బంధు వచ్చిందో వాళ్ళందరికీ వస్తుంది, దానిలో ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే రైతు మన సర్వే నెంబర్లో ఉన్న భూమిని నాలా కన్వర్షన్ చేసిన, లేకపోతే ఇల్లు కట్టుకున్న, ఏదైనా ఫంక్షన్ హాల్స్ అట్లాంటివి కట్టుకున్న వాళ్ళకి ఆ సంబంధించిన 2 ఎకరాలు 3 ఎకరాలు 2 గుంటలో 3 గుంటలో 10 గుంటలో ఆ జాగా మాత్రం రైతు బంధు కట్ అవుతుంది. మిగతా మాత్రం అందరికీ రైతు భరోసా వర్తిస్తుంది.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తా నుండి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ కొనసాగింది. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో విద్యార్థులు తమ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పాలన్నారు. వారికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానం చేద్దాం. జాతీయ రోడ్ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మన గద్వాల జిల్లాలో అందరం కలిసి ర్యాలీ చేసి ట్రాఫిక్స్ మీద, రూల్స్ రెగ్యులేషన్స్ మీద, ప్రమాదాలు జరగకుండా తీసుకోబోయేటువంటి చర్యల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మన ఎస్పీ గారు, మరి కలెక్టర్ గారు రావాల్సి ఉంటే కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పారు. మరి ఈ సమయంలో ఎస్పీ గారిని అందరిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. All of you. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన ట్రాఫిక్ విభాగానికి, అదే ఆర్టీఐ విభాగానికి, అదేవిధంగా పోలీస్ విభాగానికి, ప్లస్ పార్టిసిపేట్ చేసినటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా స్కూల్స్కి బస్సుల్లో వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి అక్కలు కానీ, అన్నలు కానీ, అదేవిధంగా అమ్మా నాన్నలు కానీ, బంధువులు కానీ ఏదో ఒక పని నిమిత్తం బయటకు వెళ్ళటం జరుగుతుంది. చాలామంది 2 వీలర్స్లో వెళ్ళొచ్చు, లేకపోతే కారుల్లో వెళ్ళొచ్చు, లేకపోతే ప్రైవేట్ బస్సుల్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఆటోల్లో వెళ్ళొచ్చు. మనం గనక రోడ్డుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు, మీరు పట్టుకున్నటువంటి ఫోటోల్లోనే చాలామంది రైతులు కూడా, మహిళా రైతులు కానీ, వీళ్ళు కూలీ పనులకు వెళ్ళేటప్పుడు ఒక ఆటోలో స్థాయికి మించి దాంట్లో కూర్చోవటం, అదేవిధంగా ట్రాక్టర్ మీద కూడా స్థాయికి మించి ఉండటం, అవన్నీ అసలు ప్రయాణికులు ఒక స్థాయికి మించి కూర్చుంటే యాక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం అది కనుక జాగ్రత్త తీసుకోకపోతే చాలామంది ఈ రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని అట్లాగే కోల్పోవడం జరుగుతూనే ఉంది. అవన్నీ అవ్వకుండా ఉండాలి అంటే మీరందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. మీరు ఈరోజు ఇక్కడ తెలుసుకునేటటువంటి జాగ్రత్తలు కానీ, స్కూల్లో అవేర్నెస్ క్యాంపుల్లో తెలియజేసేటటువంటి జాగ్రత్తలు కానీ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించినటువంటి బంధువులందరికీ, స్నేహితులందరికీ కూడా మీరు డిస్కస్ చేయాలి. మనం చిన్నప్పుడు ఏదన్నా సినిమా కానీ, ఏదన్నా టీవీలో చూస్తే మనం ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టి చెప్తాం కదా, అట్లాగే ఈ ఇష్యూస్ కూడా మీరు అందరికీ చెప్పాలి. మీ ఇంటి దగ్గర నుంచి మీ నాన్న బయలుదేరుతున్నాడు అనుకోండి, హెల్మెట్ పెట్టుకోకపోతే మీరు అడ్డు నిలబడండి. డాడీ నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే తప్పితే, నాన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే తప్పితే వెళ్ళేది లేదు అని. అదేవిధంగా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటోలందరూ కలిసి ఒకే ఆటోలో 10 మంది చక్కగా ముచ్చట్లు చెప్పుకొని బయలుదేరారనుకోండి, మీరు ఆటోకి అడ్డంగా నిలబడండి. మీరు 2-3 ఆటోల్లో స్ప్లిట్ అయ్యి వెళ్ళాల్సి వస్తే ఒకే ఆటోలో ఇంతమంది వెళ్తే డ్రైవర్కి ఇన్కన్వీనియంట్ ఉంటుంది. ప్రమాదం జరిగితే అందరి ప్రాణాలకి ఇబ్బంది ఉంటుంది. కాకుండా వెళ్ళినా, లేకపోతే మీ ఫాదర్ మిమ్మల్ని బండి మీద ఎక్కించుకొచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోయినా, లేదా మీకు సంబంధించినటువంటి దగ్గరలో ఉన్న చుట్టాలందరూ ఊర్లకు వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కి ఆ ఆటోలో పరిమితికి మించి ఎక్కినా మీరు ఆటో దిగండి, ఆ ఆటోని ఆపండి. యూనిఫామ్ లేనటువంటి పోలీస్ సిబ్బంది, అవునా కాదా? మీరు ఆ విధంగా చేస్తే చాలా వరకు ప్రమాదాలని నివారించవచ్చు. మీరు వెనక్కి చూస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పెట్టాము. ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం గౌరవించాలి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మనకి ఇచ్చేటటువంటి సిగ్నల్స్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే చాలా వరకు ప్రమాదాలని నివారించేటటువంటి అవకాశం ఉంది. పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యములను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు సురక్షిత
సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ధరించకపోతే ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ప్రతి వాహనానికి ఒక వేగ పరిమితి అనేది ఉంటుంది. అంటే ఒక బైక్ ఉంది ఏది ఉంటుంది, ఆ పరిమితిని మించి మనం ప్రయాణం చేసినా కూడా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. జల్దీ తీసుకోలేనా మనం ఎంతవరకు వచ్చారు ఎంతవరకు వచ్చారు అమలు కూడా తీసుకుపోయారు వీడంటే నీకు ఇబ్బంది అంటే నేను ఇక్కడ అంటే వీడియో కూడా ఓడిపోయిందేమో అనుకున్నాను. ఆయన ఆలోచన పిటిషన్ కూడా పెట్టాలని ఫోన్లు అవి టౌన్లో ప్రైవేట్ పాఠశాలల్లో బస్సులో అధిక లోడ్తో వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు విద్యార్థులని అన్నారు కదా, భవిష్యత్తు తరాలు ప్రతి బస్సు చెక్ చేయండి. బస్సులో మొత్తం సీట్ల సంఖ్య కంటే అధికంగా విద్యార్థులను తరలిస్తున్నారు ప్రైవేట్ పాఠశాలను. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మీ డిపార్ట్మెంట్? ఆల్రెడీ వచ్చింది, స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టాము, కొన్ని మండలాల్లో పెట్టాము. మాకు అట్లా ఏం తక్కువ కనిపిస్తుంది. ఒకవేళ మీరు చెప్తే మేము మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పెట్టి మళ్ళీ చేస్తాం. తప్పకుండా ఆల్రెడీ తెలిసిన ఇంటిమేషన్ తోటి 2-3 బస్సులు స్కూల్ బస్సులు సీజ్ చేయడం జరిగింది, వారితోటి ఇది చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా విధిలో భాగంగా తర్వాత మాట్లాడుతున్నాం. రోడ్ సేఫ్టీ వీక్ కదా, మీరు ఇవ్వాలని పిల్లలకు అందరికి తెలియాలని ఈ ర్యాలీ నిర్వహించాం. 1 మంత్ ఏదో ఒక సందర్భం ఉంటుంది. 1 మంత్ రోజు ఒకటి ఉంటుంది. దాంట్లోనే ఇదొకటి ఈ ర్యాలీ ఈరోజు నిర్వహించాము. గద్వాల ఆర్టీ ఆఫీస్ నుంచి ఎవ్రీ డే ఒకటి నిర్వహిస్తాము. ఈరోజు అతి పెద్ద ర్యాలీ నిర్వహించాము. మా కమిషనర్ గారి పెద్ద ర్యాలీ నిర్వహించి మనం హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి మనం 800 చిల్డ్రన్స్ తోటి అదర్స్ ఒక 200 మెంబర్స్ తోటి పెద్ద ర్యాలీ నిర్వహించాము. వాహనాలకు మీరు ఇచ్చే సలహాలు ఏమి సార్? ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టాలి సార్. ముఖ్యంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టాలి. కారు ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్. అది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అధిక స్పీడు యాక్సిడెంట్ కానికి ఎక్కువ కారణం ఏంటంటే అధిక స్పీడు, మద్యం తాగి బండి నడపడం. మద్యం తాగి బండి నడిపితే ఏంటంటే సార్ అయితే అతనికి ఏమైనా అయితే అవుతుందేమో, కానీ మధ్యాహ్నం పోయే అదర్ వెహికల్స్ కానీ అదర్ పెడెస్ట్రియన్స్ కానీ వాళ్ళకు డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు నీది నువ్వు చేసుకుంటలేవు, నువ్వు వేరే వాళ్ళని కూడా నువ్వు డ్యామేజ్ చేస్తున్నావు. అది ఒకటి. రెండోది, ఇప్పుడు ఒక ఇంటి యజమాని చనిపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది, ఆ ఇల్లు ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. అది కూడా మీరేం చేస్తారంటే ఇంకో ఇంటి యజమాని చంపుతున్నారు మద్యం దాగి బండి నడపడం వల్ల. అసలు ఎట్టి పరిస్థితుల్లో మద్యం దాగి నడపవద్దు. అతి వేగం, ఈ రెండింటి ద్వారా సగం యాక్సిడెంట్ తగ్గలేదు. ఒక్క నిమిషం సార్.
స్కూల్ పిల్లలు స్కూల్ ఏజ్ పిల్లల నుంచే మొత్తం ఈ ట్రాఫిక్ నిబంధనలు తెలియాలి. యాక్సిడెంట్ కాకుండా అరికట్టాలి అంటే స్కూళ్ళ నుంచే తెలియాలి. వారు రేపు నేటి బాలలే రేపటి పౌరులు అంటే భవిష్యత్ అంతా దేశ భవిష్యత్ అంతా యువత మీద ఆధారపడి ఉంది. ఆ ఉద్దేశంతో స్కూల్ కంటే మన ప్రభుత్వం ఈ విధంగా ప్రోగ్రాము ఇంతకుముందు వారోత్సవాలు ఉంటే ఇప్పుడు మాసోత్సవాలు పెట్టేసి రోజుకొక ప్రోగ్రామ్ చొప్పున ఒకరోజు బైక్ ర్యాలీ, ఒకరోజు పిల్లలతోటి, తర్వాత ఆర్టీఓ ఆఫీస్ వచ్చినటువంటి లైసెన్స్ హోల్డర్స్కి అందరికీ కూడా వారి యొక్క ప్రాముఖ్యత ఏముంది, లైసెన్స్ యొక్క విలువ ఏముంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు చాలా ఇదిగా మన గద్వాల జిల్లాలో ఒక యాక్సిడెంట్ కావద్దని చెప్పేసి వారి ద్వారా మేము ప్రామిస్ చేయించుకున్నాము. అదే జరుగుతుందని చెప్పేసి మా యొక్క నమ్మకంతో ఈ విధంగా మేము మీ అందరి సహకారంతో మీ అందరితో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నాం. సంతోషంగా మీ అందరికీ ధన్యవాదాలు. 1 minute సార్, 1 minute అన్న ఒక్క నిమిషం అన్న. సార్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామ వార్డు సభలను సద్వినియోగం చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. బుధవారం గద్వాల మున్సిపాలిటీలోని వార్డు 24, 27, 36 వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో జిల్లా కలెక్టర్, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయనుందని తెలిపారు. 4 పథకాలను అమలు చేయబోతోంది. అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయబడతాయి. అలాగే ఇందిరమ్మ ఇల్లు గురించి కూడా గత పారిశుద్ధ కార్మికులకు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలకు, ఎన్ఆర్ఈజీఎస్ కూలీలు మరియు ట్రాన్స్జెండర్స్ ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. అసలు అన్నీ ఇవి కాకుండా మీ పేరు ఉంటే దాంట్లో సరిపోతుంది. లేదా మా పేరు లేదు, మేము అర్హులనే ఉన్నామంటే కూడా ఇప్పుడు కూడా ఈ వార్డు సభ ఏర్పరిచిన ముఖ్య ఉద్దేశం కూడా మేము అట్లాంటి వాళ్ళ పేర్లు సేకరించి ఆ దరఖాస్తులు తర్వాత ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న దరఖాస్తులు రెండింటిలో కూడా అర్హత పరిశీలించి వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు. మనము ఎన్నో రోజులకి వెళ్ళి ఎదురు చూస్తున్నట్ల చాలా సమస్యలు టౌన్లో ఉన్నాయి. మన రేషన్ కార్డుల విషయం అయితేమి, ఇండ్ల విషయం అయితేమి చాలా సమస్యలు గతంకి వెళ్ళి పరిష్కారం కాకుండా మళ్ళీ అదేవిధంగా ఆగిపోయినాయి. మన సమస్య ఈరోజు పరిష్కారం కావాలనే ఉద్దేశంతోన మీ ముందుకు రావడం జరిగింది. అంటే ఈ వార్డులో గ్రామ సభలు పెట్టి, వార్డు సభలు పెట్టి, అంటే మేమేం దేవుళ్ళం కాదు, కొన్ని తప్పులు కూడా జరిగిండొచ్చు. ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు మళ్ళా మీ ముందరకు వచ్చినాం. ఈరోజు చాలామందికి మళ్ళీ ఈరోజు 24 వార్డులో 135 మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఆ 135 అంటే రేషన్ కార్డులకి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లలో 276 మందికి, వార్డులో 276 మందికి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది. అంటే అదేవిధంగా రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ రేషన్ కార్డుల్లో చాలామందికి కూడా కొంతమందికి వచ్చి లేకుండొచ్చు. మీ పేర్లు చదువుతారు, రాని వాళ్ళు కూడా బాధపడక్కర్లేదు. ఎందుకంటే మేము ఇక్కడ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి అప్లికేషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నా. అదేవిధంగా వార్డ్ నెంబర్ 27లో 107 అంటే 130 జిల్లాల మళ్ళీ ఇది రేషన్ కార్డులు వస్తున్నాయి. అదేవిధంగా 238 మందికి ఎలిజిబుల్ లిస్ట్లో ఇండ్ల కూడా 238 మంది వచ్చినాయి. అదేవిధంగా 36వ వార్డులో కొంత రేషన్ కార్డులు 130 రేషన్ కార్డులు రావడం జరిగింది. 239 హౌసెస్కి ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరిగింది. అంటే కొన్ని పొరపాట్లు ఉంటాయి, కొన్ని చిన్న పొరపాట్లు ఉంటాయి కూడా సరిదిద్దుకునే అవకాశం మరొకసారి ప్రభుత్వం కల్పించింది. మళ్ళీ మీరు ఈ పథకంలో లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఎటువంటి చిన్నగా ఏమి రాలేదు అని నిరుత్సాహపడకుండా మరొకసారి వాళ్ళలోనే ఈవినింగ్ వరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ అధికారులు కూర్చుంటారు. మళ్ళీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యని కాగిత రూపంలో ఇస్తే మళ్ళీ ప్రభుత్వానికి పంపించి మళ్ళీ మీరు కూడా శాంక్షన్ ఇచ్చే ప్రయత్నం మా వంతు మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఎందుకంటే మీరు రెండోసారి ఎన్నిక కావడానికి మీరందరూ కూడా కారణమైనారు. సో ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి 4 స్కీమ్ అని ఆల్రెడీ చెప్పినాము. దాంట్లో ఇక్కడ రైతు భరోసా వస్తే మనకి ఎవరెవరికి
భూమిలు ఉన్నాయో వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇవ్వాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దానికోసం మనం లిస్ట్ కూడా తయారు చేసినాము. దాని పరంగా ఒక సీజన్కి 6,000, ఒక సంవత్సరానికి 12,000 లాగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రేషన్ కార్డులు. సో లాస్ట్ 2018 తర్వాత నుంచి మీరు అడిషన్కి కొత్త మెంబర్ యాడ్ చేయాలన్నా లేదంటే డిలీషన్ కోసం కొత్త రేషన్ కార్డు వస్తే ఇప్పటి వరకు దానిని ప్రాసెస్ చేయలేదు. కానీ గవర్నమెంట్ ఇప్పుడున్న ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందరికీ కూడా రేషన్ కార్డు ఉండాలి అనేది ఒక ఇంపార్టెంట్. ఇది అందరికీ రేషన్ కార్డు రావాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దాంతో భాగంగా ఇప్పుడు మనం ఆల్రెడీ సోషియోఎకనామిక్ దరఖాస్తు ఇవ్వకపోతే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా మనము ఒక కౌంటర్ పెడతాము. అక్కడ వెళ్ళి కూడా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తులు ఇస్తే మనం ఒక 10 రోజుల లోపల ఇవన్నీ పరిష్కరిస్తాము. పరిష్కరించి ఎవరెవరు అందరూ ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. నిన్న కూడా గౌరవ మినిస్టర్స్, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఇంకొకటి ఏం చెప్పినారు, ఎవరెవరు రేషన్ కార్డు మిస్ అయినారు అందరికీ కూడా ఇవ్వడమే గవర్నమెంట్ ఒక లక్ష్యం. కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఖచ్చితంగా వస్తుంది. సో మీరు దయచేసి ఎవరిదైనా ఇప్పుడు లిస్టు చదువుతారు. దాదాపు 3 వార్డు కలిపి మనకి ఒక 400 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 400 అప్లికేషన్ కాకుండా ఇంకా మిగతా అప్లికేషన్స్ ఏదైనా ఉంటే దానికి కూడా మీరు ఇవ్వచ్చు. అది కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా మనము శాంక్షన్ చేయడం, ఒక ఇల్లు కట్టుకోవడానికి హౌస్ సైట్స్ ఉంటే లేకున్నా కూడా 2 లిస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఒక ఇల్లుకి కట్టుకోవడానికి గవర్నమెంట్ తరఫు నుంచి 5 లక్షలు. సో ఒక ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు గవర్నమెంట్ తరఫు నుంచి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సో దానిని కూడా మీరు అందరూ ఉపయోగం చేసుకోవాలి. వార్డ్ నెంబర్ 27లో 238, వార్డ్ నెంబర్ 36లో 239 వీళ్ళందరూ కూడా మనం లిస్ట్ చేయడం జరిగింది ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో. తర్వాత ఇందిరమ్మ ఇల్లు మీ అందరి ఇల్లుకి వచ్చి మనం సర్వే చేసుకొని వెళ్ళినాము. ఆ లిస్ట్ ప్రకారంగా ఇది పెట్టుకున్నాము. ఇది కాకుండా ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఏదైనా కొత్తగా దరఖాస్తు చేయాలనుకుంటే మనకి ఇక్కడ వార్డ్ ఆఫీసర్స్ ఉంటారు, మున్సిపల్ కమిషనర్, మేనేజర్ అందరు ఇక్కడ ఉంటారు. ఈరోజు సాయంత్రం వరకు ఎలాంటి దరఖాస్తులు ఉన్నా కూడా మీరు ఇవ్వాలి. ఇస్తే ఈ రేషన్ కార్డ్ అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా, ఈ రేషన్ కార్డ్ అయితే 26 నుంచి మనం అమలు చేయడానికి స్టార్ట్ చేస్తాము. ఇందిరమ్మ ఇల్లు కూడా ఫేజ్ వారీగా కొన్ని రోజుల తర్వాత అది కూడా అమలు చేయడం జరుగుతుంది. అలాగే 2 BHK హౌసింగ్ కూడా మనకు రెడీ ఉన్నాయి, అది కూడా ఫస్ట్ వీక్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మనం ప్రతి ఒక్క స్కీమ్ని కూడా ఈ వార్డ్ సభ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గవర్నమెంట్ జనవరి 26 నుంచి ఈ అన్ని పథకాలను అమలు చేస్తుంది. మీరు దానిని యూజ్ చేసుకొని ఎవరెవరికి దరఖాస్తు ఇప్పటి వరకు పెట్టుకోలేదో వాళ్ళది కూడా కవర్ చేయాలి అనేది గ్రామ సభ ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మన అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరెవరు ఈ లిస్టులో లేరు, ఈ లిస్టు మన వార్డ్ ఆఫీసర్స్ చదువుతారు, లేదంటే మున్సిపల్ కమిషనర్ గారు చదువుతారు. మీరు చదివిన తర్వాత ఇంకెవరైనా మిస్ అయినా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మనకు దరఖాస్తు పెట్టుకుంటే 10 రోజుల లోపల దానిని మనము పరిష్కరించి ఫైనల్ లిస్టు తయారు చేయడం జరుగుతుంది అని చెప్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సంబంధించి కూడా మనము కొన్ని ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండెక్స్ సంబంధించి కూడా మొత్తం అంతా కూడా సర్వే కూడా చేయడం జరిగింది. దాంట్లో మనం కొన్ని జగిత్యాల జిల్లాలో 11వ వార్డు గాంధీనగర్ నందు ప్రజాపాలన భాగంగా 11వ వార్డు కౌన్సిలర్ బాలేలతా శంకర్ మరియు అధికారులు వార్డు ఇన్ఛార్జ్ ప్రణయ్ కుమార్, ఇన్ఛార్జ్ ఆఫీసర్ గణేష్ హాజరై ప్రజలకు సంబంధించిన రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు భూములు ఉన్న వాళ్ళకి విత్ ల్యాండ్స్, అప్లికెంట్స్ విత్ ల్యాండ్. లిస్ట్ 1 వచ్చేసి జాగా ఉన్న వాళ్ళకి, లిస్ట్ 2లో జాగా లేని వాళ్ళకి ఉంది. అవి కూడా చదువుతాను, వినండి. లిస్టు ఒకసారి వినండి. చిర్రం నర్సమ్మ, చిర్ర దుబ్బమ్మ, చెట్యాల రాజలక్ష్మి, కోతి అలేఖ్య, దుబ్బాల రజిత, సుద్దాల సాహితి, పెద్ది మౌనిక, చందా ఊర్మిళ, షకేరా బేగం, కర్నాల మైత్రి, సమ్రీన్ తబస్సుం, నార్వాడ యశోద, గుల్నాజ్ ఫాతిమా, సెనవేని మల్లేష్, కరంగుల నర్సమ్మ, బెక్కం నారాయణమ్మ, మెహరున్నీసా బేగం,
కొబిలేకర్ పద్మ, బొల్లారపు కల్పన, ఎడ్ల ఉమ, చిర్ర రేఖ, ముస్కు సంధ్య, పాతమల్ల చిన్నయాగ భవాని, మహమ్మద్ సనా తబస్సుం, పడిగెల లత, దుబ్బ సంధ్య, ముస్కు బొమ్మరాజం, మహబూబ్ అలీ, బ్రహ్మరోతు ధనలక్ష్మి, అనుగంటి వెంకటి, అమ్రీన్ ఉన్నీసా బేగం, ఎండి మలాన్, వేముల వెంకటేశ్వరి, మిట్ట రాజమ్మ, షాబానా బేగం. రుబీనా బేగం, కోతి నాగమ్మ, పూర్ణగిరి సుజాత, నక్క లావణ్య, బొల్లారపు పోషమ్మ, నజ్మా సుల్తానా, బొల్లారపు మల్లవ్వ, అర్షియా ఫాతిమా, తహేరా సుల్తానా, ముస్కు అపర్ణ, పరంకుశం వనజ, అబ్దుల్ అస్మా, బొల్లారపు పోచమ్మ, ముస్కు మౌనిక, అబ్దుల్ ఫాతిమా, తబస్సుం, ముస్కు మంగ, గౌసియా బేగం, అయేషా అమ్రీన్, సమ్రీన్ బేగం, దోనకొండ హరిత, మహమ్మద్ జహీడా. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైన సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని రామగుండం సిపిఎం శ్రీనివాస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ ఫోన్ల స్వాధీనంకు సంబంధించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో కమిషనరేట్ సిసిఎస్ ఐటీ సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ రికవరీ మేళాను బుధవారం ఏర్పాటు చేశారు. ముందుగా లక్ష్మీనారాయణరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాను. మైక్ తీసింది All officers who have worked in this ఇరిటేట్ అయిపోతారు. చిన్న పిల్లలతో మొదలుకొని లాస్ట్ అంటే అంత మన దాంట్లో ఇది వైఫ్ లేకుండా పర్లేదు కానీ వైఫై మాత్రం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్. మా టీం అందరికి నేను మంచి రివార్డ్స్ నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఇక ముందు కూడా చాలా వరకు ఇంకా ఆల్మోస్ట్ ఈ కమిషనరేట్ లో లాస్ట్ 2 years కంటే కూడా క్రైమ్ రేట్ బాగా తగ్గింది. 700 ఆర్డర్ అంటే నియర్లీ 800 కేసెస్ బాగా తగ్గినాయి. మేజర్ కేసెస్ అన్నింటిలో తగ్గినాయి. లా అండ్ ఆర్డర్ చాలా పగడబందీ జరుగుతుంది. మా వాళ్ళందరికీ నేను అప్రిషియేట్ చేస్తాను. ఈ ఇయర్ లో ఇంకా మాకు మంచి టార్గెట్స్ పెట్టుకుని మంచి ప్రొఫెషనల్. ఈరోజు సెల్ ఫోన్ రిట్రీవల్ అండ్ సెల్ ఫోన్ స్వాధీనం చేయడం అనే కార్యక్రమం కింద దాన్ని చూడడం జరిగింది. చాలా వరకు మనకు ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని పని లేకుండా అయిపోయింది. ఏదైనా సెల్ ఫోన్ కి మాట్లాడటం, ఏదైనా ఏ పని సెల్ ఫోన్ ద్వారా చేస్తుంది. అట్లాంటివి చాలా మంది సెల్ ఫోన్ దొంగతనాలు జరగడము కానీ మిస్ కావడం కానీ ఏదో రకంగా పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలా వరకు 90
దొంగతనాలు జరుగుతున్నాయి. పోగొట్టుకోవడం అనేది 1.5% ఉంటుంది. ఇలా పోగొట్టుకున్న సెల్ ఫోన్లన్నీ ఇమీడియట్ గా సిఆర్ పోర్టల్లో మనం నమోదు చేస్తే వాటి ద్వారా ఇమీడియట్ గా బ్లాక్ చేయబడుతుంది. ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళ నుంచి ఇమీడియట్ గా ఈ పోర్టల్లో బ్లాక్ చేస్తే తీసుకున్న వాడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే అది ఎవరి దగ్గర ఉందో మనము ట్రేస్ చేయడానికి పోలీస్కి మనకు టెక్నికల్ గా మనం ట్రేస్ చేయొచ్చు. అలా ట్రేస్ చేసి పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ ని మనం సిఆర్ పోర్టల్లో మొత్తం టోటల్ గా ఇది 19/4/2023 పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 5280 సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారు జనాలు. దాని అందరినీ పోర్టల్లో నమోదు చేశారు, కొంత నమోదు చేయలేదు. ఇప్పటి వరకు మనకు ఇంతకుముందు విడతలుగా రికవర్ చేసిన అన్నట్టుగా ఒక సైజబుల్ అమౌంట్ 100, 200, 300, 500 వరకు రికవరీ కాగానే ఇంకా సెల్ ఫోన్ వాళ్ళకి యజమానులకు ఇవ్వడం జరిగిన కార్యక్రమాలు పెట్టాము. దాంట్లో భాగంగానే 1538 సెల్ ఫోన్స్ ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీసెంట్ గా కొన్ని మా ఎఫర్ట్ చేయడం వల్ల మా ఆఫీసర్స్ అందరూ కానీ వెంకపడి మంచిగా కానీ ఆ పోర్టల్లో కష్టపడి పనిచేయడం వల్ల మళ్ళీ 200 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు యజమానులకు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా మిస్ అయినా, మిస్ప్లేస్ అయినా, లేకపోతే దొంగతనం జరిగినా, ఎవరైనా ఆర్టీలు కానీ ఇమీడియట్ గా మీరు ఆ సిఆర్ పోర్టల్తో వెళ్ళి మీ యొక్క నంబర్ ని బ్లాక్ చేస్తే దాని నుంచి టెక్నికల్ గా మీకు మీ డేటా కూడా ట్రాన్స్ఫర్ కాకుండా ఏది ప్రాబ్లం లేకుండా కంప్లీట్ గా యూజ్ చేయకుండా బ్లాక్ చేస్తారు. సో ఇప్పుడు 25,68,997 వర్త్ ఆఫ్ సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఫోన్ మా సార్ది, తను 2 years బ్యాక్ వినాయక నిమజ్జనం రోజు పోయింది. చాలా బాధపడ్డారు. సెల్ దొరకదని మేము కూడా ఆశ వదిలేస్తున్నాం. నిన్న సార్ వాళ్ళు ఫోన్ చేసి సెల్ దొరికిందంటే చాలా సంతోషపడ్డాం. ఇలా కొన్ని ముఖ్యమైన నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఏడ్చిండు కూడా తను. ఇక దొరకదు అని బాధపడ్డాం. నిన్నట్లనే చాలా సంతోషం అనిపించింది మాకు. పోలీస్ శాఖ వారికి చాలా కృతజ్ఞతలు. ఫోన్ మార్కెట్లో పోయినాక నేను ఇంటికి చూసే ఫోన్ లేదు, మీకు ఎందుకు పోయిన ఫోన్ దొరకదు, దాని గురించి ఎందుకు బాధ పెట్టుకుంటాం అని చెప్పి మన చుట్టుపక్కల వాళ్ళు అన్నారు. కొన్ని రోజులకు పోలీస్ స్టేషన్ పోయి అప్లికేషన్ చేసిన మన బాక్స్లో తీసుకుపోయి చూపెట్టాను. దాని ప్రకారంగా టెక్నాలజీ తోటి దొరికిందని నాకు నవంబర్లో చెప్పాను. మరియు పోలీసు నాకు కలిగినటువంటి నమస్కారాలు. నా పేరు రవి కుమార్ ఆచార్య అండి. నేను చెల్లూరు జగన్నాథ స్వామి దేవాలయంలో అర్చకుడిని. కార్తీక పౌర్ణమి హడావుల్లో ఫోన్ పట్టుకోవడం జరిగింది, తస్కరించడం జరిగింది. అంటే సుమారుగా ఒక సంవత్సరం 4 మాసాలు అయింది ఇప్పటికి ఫోన్ వెళ్ళిపోయి. మీలో చాలా జ్ఞాపకాలు అన్నీ కూడా భద్రంగా ఉంచుకున్నాం. అవన్నీ కూడా వెళ్ళిపోయాయని బాధపడ్డాం. ఒక నిమిషాల మేరకు పోలీసులు సంప్రదిస్తే మీకు మళ్ళీ ఈ ఫోన్ లభ్యం అవుతుందని చెప్పేసి సలహా ఇచ్చినట్టు మా చెన్నూరు పోలీస్ స్టేషన్ యందు మేము కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ని నెలలకు మేము ఫోన్ కూడా పొందడం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సిఐఆర్ అనే పోర్టల్ ద్వారా సంప్రదించి ఫోన్ పొందవచ్చు. అంటే ఇదివరకు ఒక 5 సంవత్సరాలుగా ఒక ఫోన్ కూడా కొట్టుకున్నాం, కానీ అప్పుడు బాధపడ్డాం చాలా. అంటే అప్పుడు ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. అప్పుడు అనుకున్నాం అనమాట మేము, ఇలాంటిది ఏదైనా ఉంటే దొరికితే సంతోషం అని చెప్పేసి. కాబట్టి పోలీసు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కృషి వల్లనే ఇది సాధ్యమైంది. చాలా ధన్యవాదాలు వారికి, వారి సేవలు. ఇక్కడ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. 2023లో పోయింది. వినాయకుడి దగ్గర మా బ్రదర్ది ఫోన్. యాక్చువల్లీ మా బ్రదర్ అక్కడ పడుకున్నప్పుడు నైటే పోయింది ఫోన్. చాలా కొత్త ఫోన్. అప్పటి నుండి మేము చాలా టెన్షన్ పడుతూ ఉన్నాం దొరుకుతుందా లేదా అని. హోప్ఫుల్లీ మీ దయవల్ల దొరికింది. థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. ఈ సిఐఆర్ పోర్టల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఎవరైనా ఫోన్ పోయిన వెంటనే ప్యానిక్ అవ్వకుండా దీంట్లో రిజిస్టర్ చేసుకొని చేస్తే వాళ్ళది బ్లాక్ అవుతుంది డేటా. మీ డేటా కూడా సెక్యూర్గా ఉంటుంది. సో మీరు ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి అండ్ హోప్ ఉంచుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ పైన. ఎన్ని ఇయర్స్ అయినా మీ ఫోన్ మీ చేతికి వస్తుంది. థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ.
విద్యార్థులు విద్యతో పాటు వైజ్ఞానిక సాంకేతిక పరంగా నైపుణ్యత కనబరచాలని రామగుండం ఎస్ఐ సంధ్య 20 డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ కోరారు. రామగుండం నవోదయ హైస్కూల్లో బుధవారం జరిగిన సైన్స్ ఫేర్ టెక్నో కార్యక్రమంలో రామగుండం ఎస్ఐ సంధ్య 20 డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ టెక్నోవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. Respected Nalini Madam, please guideline to the St. Joseph students and Rishabhar students. They will come very soon. In front of the line, they will show all the projects. Please once come here on the stage, and Soumya Madam also. Soumya Madam. Sorry, Sai Ramya Madam. Sai Ramya Madam. Lakshman sir, please watch. Jagan sir, the in charge of the Vishwabharati schools, Jagan sir, please join with the guests. Jagan sir, please. Patrika Vilekari, Badkama Patrika Vilekari, explain to them and give the guidance to the students. Respected parents, please watch all project works and science and the class girls. Okay sir, look at here, smile. One more time, 1 minute. Now 1 minute class girls, they are ready to. Sharon, 4th grade, please come on to the stage. Sharon from 4th grade. Already we have taken on the stage we have taken. Okay. Look at your smile. Okay sir. ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఏంటంటే పిల్లల్లో ఇన్నోవేటివ్ థాట్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. టీచర్స్
నవోదయ స్కూల్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వభారతి విద్యా సంస్థల వారు నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి మమ్మల్ని సాధారణంగా పిలవడం, ఇక్కడ చూస్తే మరి భావి భారత భవిష్యత్తును కన్నుల ముందర కనిపించినట్టుగా ఇక్కడ గురువులందరూ టీచర్లందరూ కూడా సైన్స్ ఎగ్జిబిషన్ తీర్చిదిద్దారు. చక్కటి అవగాహనతోని, శాస్త్రీయ అవగాహనతోని, సాంకేతిక అవగాహనతోని వాళ్ళ ఎగ్జిబిషన్లో ప్రాజెక్టు వర్క్ చేయడానికి ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ ద్వారా భావి భారత సమాజానికి ఒక చక్కటి శాస్త్రవేత్తల్ని, సాంకేతిక నిపుణుల్ని అందించేటటువంటి ప్రయత్నాన్ని నవోదయ హై స్కూల్ వారు నిర్వహించడం, వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడాన్ని ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యా సంస్థలలో సైన్స్ మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మన నవోదయ హై స్కూల్ క్యాంపస్లో ఏ మెగా సైన్స్ ఫెయిర్ టెక్నోవా 2025 అనే టైటిల్ మీద సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. దీనికి విద్యార్థులందరూ కూడా రకరకాలుగా కొత్త రకమైన ఇన్నోవేషన్తో, కొత్త ఆలోచనలతో ఇంతకుముందు వీటిని కూడా కొత్తగా తయారు చేసి వాళ్ళ టీచర్ల సహాయంతో, వాళ్ళకి పేరెంట్స్ కోఆపరేషన్ తోటి రకరకాల కొత్త ప్రాజెక్ట్ తయారు చేసి పిల్లలకు చూపించడం జరిగింది. దీనికి టీచర్స్ అందరూ కూడా వారి యొక్క నాలెడ్జ్ని పిల్లలకు తయారు చేయడం జరిగింది. దీనికి మరి విద్యార్థి తల్లిదండ్రులు కూడా వారి కోఆపరేషన్తో వారికి కావాల్సిన మెటీరియల్ అందజేసి ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ గారు మరియు మన రామగుండం ఎస్ఎస్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ సంజయ్ మేడం గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేశారు. వారికి స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అగ్రవర్ణ నాయకులు రాజ్యాధికారం దిశగా వెళ్తున్న దళితుల మధ్య చిచ్చుపెట్టాలని కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు బద్దం డానియల్, మాలసంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కొండకుమార్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత జాతిని ఏకం చేయడానికి మాలల ప్రతినిధిగా ఎమ్మెల్యే వివేక్ ప్రయత్నాలు చేస్తుంటే అగ్రవర్ణ నాయకులు దళితులను విడగొట్టే చర్యలు చేసి వివేక్ ను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ వర్గీకరణకు మాలలు ఎప్పుడూ వ్యతిరేకం కాదని తెలిపారు. నేనేమన్నా అంటే ఎవరు వచ్చినా రాకుండా పక్కన సిబిఆర్ ప్రెస్ మీట్ ఉన్నాయి, ఎవరు వచ్చినా రాకుండా వాళ్ళు వస్తే నేను ఇద్దరు వచ్చినా ప్రెస్ మీట్ రాసుకుని వెళ్ళిపోతానని చెప్పిన. నేను మీరు వచ్చినా రాసుకుని వెళ్ళిపోతాను లేదు అంటే మీరు రాసిన తనేమన్నా అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయాను, నువ్వు ఎట్లా రాస్తావు, నువ్వు ఎట్లా ప్రెస్ మీట్ పెడతావు, నువ్వు ఒక్కడు ఎట్లా రాస్తావు అని నన్ను బయటికి వెళ్ళగొట్టింది. ఇప్పుడు మీరు ఇలా ఎట్లా చెప్పు. బద్దం డానియల్ గారు, టీమ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మన మాజీ ఎమ్మెల్యే గారు గోనె ప్రకాశ్రావు గారు కాకా గారి కుటుంబం మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవానికి కాకాను విమర్శించే స్థాయి కాదు, ఆ వ్యక్తిత్వం కూడా నీది కాదని మేము ఈ సందర్భంగా ఎందుకంటే 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేని కుటుంబం ఏదైనా ఉందంటే కాకా ఫ్యామిలీనే. కొన్ని వేల మంది, దాదాపుగా 8,000 మందికి హైదరాబాద్లో గుడిసెలేపించినటువంటి చరిత్ర, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మందికి సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర మన కాకా గారిది. అలాంటి కుటుంబాన్ని నువ్వు ఈ రోజున వర్గీకరణ అడ్డుకుంటానన్నాడు. 96-97లో వర్గీకరణ అడ్డుకున్నాడు కాకా అన్నాడు. 2023లో వచ్చిన వర్గీకరణ దాన్ని వివేక్ అడ్డుకుంటానన్నది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తుంటా. ఇంకొకసారి కాకా కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలితే రామగుండంలో నిన్ను అడుగుపెట్టినేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మిత్రులారా, నిన్నటి ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు గారు మాలల పట్ల, మాలలకు సంఘీభావం తెలుపుతూ మాల ఉద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచినటువంటి వివేక్, ఆయన కుటుంబాన్ని గురించి మాట్లాడినటువంటి విషయాలని మాల కుటుంబాలుగా, మాల సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మాలలు ఒక తాటి మీదకి రావడానికి వివేక్ కుటుంబం చేసినటువంటి విషయాన్ని మేము మర్చిపోవటం లేదు. గత 30 సంవత్సరాలుగా మాలలు చిన్న భిన్నమైపోయినటువంటి సంగతి మీరు చూస్తూ ఉన్నారు. దాన్ని ఓ తాటి మీదకి తీసుకొచ్చి మాలల సత్తా ఏంటో చూపినటువంటి మార్గ నిర్దేశకుడు వివేక్ అని మేము చెప్పక తప్పదు. ఒకవేళ వివేక్ చేసినటువంటిది
నీకు కంటగింపుగా ఉంటే లేదా అది అసూయగా ఉంటే అదే తప్పు వివేక్ కుటుంబము ఇంకా 100 సార్లు చేస్తారు, 1000 సార్లు చేస్తారు. దాని ద్వారా మాలలు ఒకటైతారు. రానున్నటువంటి కాలంలో రాజ్యాధికార దిశగా ఎవరైతే బీసీలు ఈడబ్ల్యూఎస్ ద్వారా బీసీలు వెనుకబాటుకు గురవుతున్నారో, అట్లాగే ఎస్సీ ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ ద్వారా నష్టపోతున్నారో, అట్లాగే ముఖ్యంగా మాదిగ సోదరులు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే 32% ఉన్నటువంటి మాల మాదిగ 59 కులాలకు సంబంధించినటువంటిది, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది. ఈడబ్ల్యూఎస్కేమో 10% రిజర్వేషన్ ఉంటుంది, మొత్తము 59 కులాలకు సంబంధించి 10% ఉంటుంది. దీన్ని గురించి మనము స్టడీ చేసి అందరం ఒక్కటిగా ఉండి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే 10% రిజర్వేషన్ అనుభవించేటువంటి ఉన్నత వర్గాలు అన్ని పోస్టులలో వాళ్లే ఉండి బీసీ ఎస్సీ ఎస్టీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, గోనె ప్రకాష్ రావు మాలలలో చిచ్చు పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వివేక్ చేసినటువంటి దాన్ని ఆయన మాలలకు వ్యతిరేకంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పని చేయకపోతే చేయలేదంటాడు, చేస్తేనేమో ఈ రకంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. రాజకీయమైనటువంటిది మాలలలో పెట్టకూడదనేటువంటి విషయాన్ని ఆయనకు హితవుగా తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ పాలకుర్తి మండల కేంద్రం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ సంజయ్ గాంధీనగర్లోని నూతన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన గ్రామ వార్డు సభలో పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు చేపట్టామని, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఆ లిస్టు మొత్తం కలిపితే ఇక్కడ 24 మంది కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ చాలా మంది మా కుటుంబంలో కొత్త పిల్లలు పుట్టారు, లేకపోతే పెళ్లి చేసుకుని వచ్చారు. అట్లా ఎడిషన్స్ కూడా ఒక 160 మంది దాకా 157 దాకా ఉన్నాయన్నమాట. ఇది లిస్ట్ మొత్తం మా దగ్గర మా సిస్టమ్ లో ఉన్న లిస్ట్ మొత్తం ఇది అనమాట. ఇది కాక ఇంకెవరైనా మిస్ అయ్యారంటే నాకు తెలిసి నేను నిన్న మొత్తం గ్రామ సభలు అటెండ్ అయ్యాను, ఈ రోజు కూడా అటెండ్ అవుతున్నాను. బట్ నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరు మిస్ అవుతా ఉంటారు. ఇంకా ఏమైనా మిస్ అయ్యారంటే మేము ప్రాసెస్ చేస్తాం, అది మా చేతిలో పని, దాంట్లో సమస్య ఏం లేదండి. బట్ రేషన్ కార్డుకి సంబంధించి 157 మంది కొత్త వాళ్ళని ఎడిషన్ చేస్తున్నాము. ఇదే కాక ఒక 24 మెంబర్స్ మొన్న పెట్టుకున్న లిస్ట్ లో కూడా ఎడిషన్ చేస్తున్నాం అనమాట. ఇది కాక మేము వేరే చోట అప్లికేషన్ పెట్టుకున్నాం, మిస్ అయ్యామని ఏమైనా ఉంటే మీరు మాతో చెప్పొచ్చు, అది మా చేతిలో పని, వీళ్ళు ప్రాసెస్ పెట్టండి. ఇందిరమ్మ ఇళ్లలో దీంట్లోనే మీకు ఎక్కువ కన్ఫ్యూజన్స్ కానీ ఎక్కువ డౌట్స్ ఉన్నట్టున్నాయి. మొత్తం ఇక్కడ అప్లై ఓకే. సో ఇందులో మనం ఇప్పుడు దాకా ఒక 600 మంది చేసింది కూడా తీసుకున్నాం. అన్ని లిస్ట్ కంపైల్ చేసి ఈ 372 మందిని చేయడం జరిగిందనమాట. ఈ 372 మందికి రేషన్ కార్డు ఎలిజిబుల్ అని మనం ఈ గ్రామంలో ఈ వార్డు సభలో పెట్టాము. ఇంకా ఎవరైనా మిస్ అయ్యారంటే చెప్పొచ్చు. బట్ లాస్ట్ 3-4 రోజులు మా 2-3 రోజులు రెస్పాన్స్ ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఎవరు వచ్చినా కానీ మేము ప్రాసెస్ చేస్తాం, దాంట్లో సమస్య లేదు, రేషన్ కార్డుకి సమస్య లేదు. అండ్ సెకండ్ వచ్చేసి మనం ఈ ఇందిరమ్మ కిళ్ళకి సంబంధించి కూడా మా వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, ఫొటోస్ తీసుకున్నారు, 3 ఫొటోస్ తీసుకున్నారు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్ని కొట్టుకున్నారు. సో అందులో భాగంగా మనకి 38 వార్డులో మొత్తం 866 మంది ఎలిజిబుల్ అని ఒక లిస్ట్ తయారు చేశాం. ఇది అన్ని వార్డ్స్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వార్డ్ నెంబర్ 24 తీసుకుంటే 100 మంది కూడా లేదు, లేకపోతే వార్డ్ నెంబర్ 16 తీసుకుంటే మీ పేరు వచ్చింది అయినా కూడా మళ్ళీ అప్లికేషన్ ఇస్తే ఆలస్యం లేదు. సో డూప్లికేషన్ అయితే దానివల్ల యూజ్ కూడా లేదు. సో అందుకని ఏదైనా పేరు చదివేటప్పుడు కొంచెం సైలెంట్ గా ఉండి వింటే బెటర్. విన్న వాళ్ళు సైలెంట్ అది అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వినని వాళ్ళు విని రాలేదు అనుకున్న వాళ్ళు మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఇవ్వండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. కానీ సైలెంట్ గా ఉంటే అన్ని చదువుతున్నారు, ఎంతమంది ఉన్నారు, స్ట్రెంత్ ఎక్కువ ఉంది. సో మీరు డిస్టర్బ్ చేస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇట్లా చదివేదాకా మీరు ఓపిక బట్టి అందరు మీ పేర్లు వచ్చేలా చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని రామగుండం కార్పొరేషన్ డిఈ హనుమంతరావు తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ గ్రామసభ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. సందర్భంగా డిఈ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డ్స్, రైతు భరోసా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రతి డివిజన్లో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. అయితే ఇందిరమ్మ ఇల్లు ఈ వార్డుకు వచ్చేసి 1069 శాంక్షన్ అయినాయి. 26
భూమి ఉన్నవి 52, రేషన్ కార్డు వచ్చేసి 58. అదేవిధంగా 2014 నుంచి 2020 దాకా ఆన్లైన్లో అప్లై చేసిన రేషన్ కార్డు 100. 26వ తారీఖు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ జిల్లా వార్డు నెంబర్ 3 కౌన్సిలర్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకి రేషన్ కార్డుకు ఆధార్ కార్డుకు రైతు భరోసాకు వచ్చిన ప్రజలందరికీ ముందుగా మున్సిపల్ తరపు నుంచి అందరికీ నమస్కారములు. అదేవిధంగా ఈ నెల 26వ తారీఖు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పక్కన సింగ్ రాజ్ ఠాగూర్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖు ఆదివారం లాంచింగ్ అవుతుంది. ప్రభుత్వం నుంచి లాంచింగ్ అవుతుంది. దాదాపుగా ఇంద్రమ్మ ఇల్లు 1069 సర్వే చేశారు మున్సిపాలిటీ. అదేవిధంగా భూమి లేని 626 వచ్చినాయి, భూమి ఉన్నవి 52 ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి. అదేవిధంగా రేషన్ కార్డు వచ్చేసి మున్సిపల్ సిబ్బంది నుంచి 58 రేషన్ కార్డులు సర్వే చేసినాము. 2014 నుంచి 2025 కొంతమంది ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నారు. అవి దాదాపు 200 ఉన్నాయి. ఇవన్నీ ఈ నెల 26 తర్వాత ప్రభుత్వం నుంచి వివరాలతో మున్సిపాలిటీకి ఉంచబడతాయి. దీనికి అందరూ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు సహకరించేందుకు ధన్యవాదాలు. ఈరోజు 3వ డివిజన్ అన్నపూర్ణకాళి అంబేద్కర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వార్డు సభకు వచ్చేసిన అధికారులకు డివిజన్ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత సంవత్సరం క్రితమే ఒకసారి దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు తీసుకుంటుంది. ఇప్పటికైనా సర్వే చేసి లబ్ధిదారులందరికీ మిగతా పథకాలు అందేయాలని కోరుతున్నాము. ఎందుకంటే సర్వే బయట టైము వేస్ట్ చేసి కూడా చాలా మందికి రేషన్ కార్డు పేర్లు సర్వే మిస్ అయిపోయినాయి. ఇంద్రమైలు కూడా జాబితాలో లేవు. కాబట్టి తప్పకుండా అధికారులకు మేము సూచన చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసి ప్రజలందరికీ న్యాయం చేసి లబ్ధిదారులకు వివిధ పథకాలు అందేయాలని కోరుతున్నాము. ఈరోజు గ్రామసభ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డు మరియు ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు రామవరం శాసనసభ్యులు పక్కన రాష్ట్ర ఆదేశాల మేరకు మన 3వ డివిజన్లో ఇంటింటి సర్వే జరిపి ప్రజాపాలన చేసి అందరికీ అర్హులైన వాళ్ళకి సమకూర్చడం జరిగింది. దీనికి 3వ డివిజన్ తరఫున రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే రాజ్బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజల తరఫున నేను కోరుచున్నా. మరియు మా కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరూ మేమందరం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రవేశపెట్టిండో దానికి అందరం మేము కార్యకర్తలం అందరం ప్రతి వ్యక్తికి ప్రతి పథకం ప్రజలకు చేరవేసే విధంగా మేము అందరం కృషి చేస్తున్నాం. దీన్ని కూడా ప్రజలు గమనించాలి, మాకు సహకరించాలి. మా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం నిలబెట్టుకునే దిశలో మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం కట్టుబడి ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. టీఎస్ జెన్కో బి పవర్ స్టేషన్ మరియు సెంట్రల్ ఆఫీసులో ఆర్టిజన్లుగా పనిచేసిన వారిని విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుండి 24 వరకు 5 రోజులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే రిలే నిరాహార దీక్షలో ఆర్టిజన్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు భిక్షపతి కోరారు. ఈ మేరకు బుధవారం కరపత్రాలను విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యం లోపల ఈ
ఆర్టిసన్స్గా పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్గా కన్వర్షన్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ నెల 20 తారీఖు నుంచి 24 తారీఖు వరకు పెద్దపల్లి కేంద్రంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉన్నది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే మేము ఆర్టిజన్లను కన్వర్షన్ చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. తన హామీని నిలబెట్టుకొని ఈ ఉద్యోగులందరినీ కూడా బోర్డు ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని చెప్పేసి సిఐటివ్గా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దీని కొనసాగింపుగానే అనేక పోరాటాలు చేయడం జరుగుతూ ఉన్నది. రానున్న కాలంలో విద్యుత్ సౌదా ముందు కూడా ధర్నా చేయడానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఆర్టిజన్ కార్మికులు, జెన్కోలో ఉన్న ఆర్టిజన్ కార్మికులందరూ కూడా ఈ ఆందోళన పోరాటాలలో పాల్గొనవలసిందిగా పిలుపునిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na